స్తుతి శతకంలోని 51వ శ్లోకానికి ప్రవేశించాము. ఉదంచంతి కాంచీ నగర నిలయే త్వత్కరుణయా సమృద్ధా వక్తాటి పరిహసిత మాధ్వీ కవయతాం ఉపాదత్తే మార ప్రతిభట జటాజూట ముకుటీ కుటీరోల్లాసిన్యాః శతమఖతటిన్యా జయపటి. ప్రతిపదార్థం చెప్పుకుంటే, కాంచీ నగర నిలయే అని అమ్మవారిని సంబోధన చేస్తున్నారు. కాంచీ నగరమున నివసించుదాన కామాక్షి, కరుణయా నీ దయచే, నీ కరుణచే, కవయతాం కవుల యొక్క లేదా కవులకు, ఉదంచెంతి పైకి వచ్చుచున్న, ఉద్యుక్తమైన అంటే రావడానికి రెడీగా అలా పైకి వస్తున్న, సమృద్ధ సంపన్నమైన సమృద్ధి అయిన, వాగ్ధాటి వాగ్ధాటి అంటే వాక్కుల ధోరణి, పరిహసిత మాధ్వి ఆ వాక్కుల ధోరణి ఎలా ఉందిట? పరిహసిత మాధ్వి, మాధ్వి అంటే మధువు, తేనె, తేనెను పరిహసించిన మాధుర్యం కలిగినది. అటువంటి అద్భుతమైన సమృద్ధి అయిన వాగ్ధాటి ఆ అమ్మవారి కరుణ కలిగిన ఆ కవులకి ఉదయిస్తుందిట. అది ఎలాంటిది అంటే, మార ప్రతిభట అంటే మార అంటే మన్మధుడు, ప్రతిభట అంటే శత్రు, మన్మధుడి శత్రువైన జటాజూట, ఆ జటాజూటమును, మన్మధుడి శత్రువు ఎవరు? శివుడు కదా. ఆయన జటాజూట, ఆ జటాజూటమును, ఆ జటాజూటం అను ముకుటీ కుటీరోల్లాసిన్యాః ఆ జటాజూటము పైన ఒక కిరీటం లాగా ఉండి, కుటీరం లాగా ఉంది అది. ఆ ముకుటి కుటీరోల్లాసిన్యాః ఆ కుటీరం లోపల ఉల్లాసిన్యాః అటువంటి ఆ ఒక పొదలాగానో ఒక కుటీరం లాగానో ఉన్న జటాజూటంలో విహరిస్తున్న, ప్రకాశిస్తున్న ఎవరు? శతమఖ తటిన్యాః శతమఖుడు అంటే 100 యజ్ఞాలు చేసిన, 100 అశ్వమేధ క్రతువులు చేసిన వాడు అంటే ఎవరు? ఆ ఇంద్ర పదవి రావాలంటే 100 అశ్వమేధ యాగాలు అవ్వాలి. అలా చేసిన వాడు ఇంద్రుడు. అంటే ఆ ఇంద్రుడు నగరం అంటే ఆయన యొక్క అమరావతి నగరంలో ఉన్న తటిన్యాహ ఆ నది అంటే ఆకాశ గంగ. ఆ ఆకాశ గంగ యొక్క జయపటి జయపతాకను ఉపాదత్తే స్వీకరించుచున్నది లాక్కుంటున్నది అని ఒక అర్థం అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైతే ఆ అమ్మవారి యొక్క కరుణ పొందారో వారిలో అటువంటి ఒక కవిత్వ ధోరణి, వాగ్ధాటి, పరిహస్త మాధ్వి, తేనెను కూడా పోసేయగలిగిన అటువంటి మాధుర్యాన్ని పొందిన ఆ కవిత్వము ఈ శివుని యొక్క జటాజుటంలో పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న ఆ గంగ అంటే ఆకాశ గంగ, దాని యొక్క ప్రవాహము చాలా ఎక్కువ. పైనుంచి కింద పడుతున్నప్పుడు దాని యొక్క వేగం ఎంత ఎక్కువ ఉంటుంది. అటువంటి ఆ వేగానికి ఆ గంగకి ఒక జయపతాక ఉందిట. ఎందుకంటే ఏదైనా ఒక కాంపిటీషన్లో గెలిస్తే ఒక మెమెంటో ఇస్తారు కదా, అలా ఒక జయపతాక అన్నమాట, ఒక జెండా ఇచ్చారు ఆవిడకి. నువ్వే ఇంత వేగము ప్రవాహానికి ఇంకా ఎక్కడా లేదు, వేటికి లేదు, నిన్ను మించిన వేగవంతమైన నది ఇంకొకటి లేదు. ఆ ప్రవాహానికి ఉన్న ఆ
అది ఏమిటంటారంటే ఒక శబ్దం. అటువంటి శబ్దము ఇంకెక్కడా లేదు. శబ్దం గాని, వేగం గాని, దానికి ఉన్న ఆ సుడి వడులు అటువంటివి ఇంక ఎక్కడా ఏ నదికి లేవు. కాబట్టి ఆ జయపతాక గంగా నదికి ఉంది. ఆకాశ గంగకి. ఆ ఆకాశ గంగ ఎక్కడుంది? శివుని యొక్క జటాజూటంలో పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోందిట. అంత పెద్ద ఆ పరవళ్ళు తొక్కుతున్న గంగా నదిని కొంచెం ఒక చిన్న పాయ మాత్రం ఆయన జటాజూటం నుంచి విడిచిపెట్టాడు కదా. ఆ అయి మొత్తం అంతా ఉన్న ఆ ప్రవాహం ఎలా ఉంటుందంటే, ఆహా అటువంటి ప్రవాహము, వేగము ఇంకా దేనికి లేదు. కాబట్టి అటువంటి ఒక జయపతాక ఒక గంగా నదికి మాత్రమే దక్కింది. ఆ జయపతాకని అమ్మవారి కరుణ పొందిన ఏ కవి అయినా ఆ కవిత్వ ధోరణి, వాగ్ధాటి అద్భుతమైన వేగంతోటి సమృద్ధి అంటే మాటల ధోరణితో సమృద్ధి. అంటే మాటల కోసం వెతుక్కోక్కర్లేకుండా ఒక ప్రవాహంలో వెళ్ళిపోయే ఒక అద్భుతమైన వాక్కు ధాటి. అటువంటి ధాటి ఆ జయపతాకని గంగా నది నుంచి తీసేసుకుంటోంది. అంటే లాక్కుంటోంది. స్వీకరించుచున్నది అంటే లాక్కుంటున్నది. అటువంటి అద్భుతమైన ఆ వాగ్ధాటి పరిహసిత మాధ్వీ కవయత. ఆ అటువంటి అద్భుతమైన మధులు ఊరే అటువంటి ధోరణి, వాక్ ధోరణి కవులకి అమ్మవారు ప్రసాదిస్తుంది. అటువంటి తీయనైన కవిత్వంను వాళ్ళు చెప్పగలుగుతారు. ఆ చెప్పడం వలన ఇంకా ఎక్కడా లేనంత అద్భుతమైన ఆ కవిత్వానికి గంగా నదికి మాత్రమే ఉన్న ఆ జయపతాక వీళ్ళ కవిత్వం లాగేసుకుంటుందిట. కాబట్టి అటువంటి జయపతాక అమ్మవారి అనుగ్రహంతో ఒక సాధకుడికి లభిస్తుంది. అది మన ప్రయత్నం చేయక్కర్లేకుండానే వచ్చేస్తుంది. అంటే అమ్మవారి అనుగ్రహంతో అటువంటి అద్భుతమైన ఆ వాక్కు అమ్మవారు ప్రసాదిస్తుంది అని ఇందులో కాంచీ నగర నిలయే అన్నారు. అంటే ఆ కాంచి హృదయ కాంచి ఏ సాధకుడికైనా అటువంటి హృదయం అనే ఆ కాంచీ నగరంలో, బంగారు నగరంలో ఉన్న అమ్మవారి కరుణతోటి ఇప్పుడు మనం మామూలు సాధకుడు అనేవాడు కవిత్వం నేను చెప్పలేను కదా, మరి నాకు అమ్మవారి కరుణ ఎలాగు అంటే నీ మాటల ధోరణిలోనే ఒక తీయని మాటల ధోరణి, ఎవరితోనైనా నిలబెట్టుకోగలిగిన నిలబెట్టుకోగలిగిన ఒక శక్తి ఆ పొందగలగడం అనేది ఒక సాధకుడిగా ఒక జీవి పొందవలసిన, ప్రయత్నించవలసిన ఒక ఆ కరుణ, అమ్మవారి కరుణ అన్నమాట అది. అటువంటి ఆ వాగ్ధాటి ఎలాంటి సమృద్ధ అంటే మాటల కోసం తడబడకుండా సమృద్ధి, మాటల సమృద్ధి. అంటే ఆ సమృద్ధి ఒక్కొక్కసారి మామూలుగా మనం చేస్తూ ఉంటాం. అక్కర్లేని మాటలు చాలా మాట్లాడతాం. ఏమీ విలువ ఉండదు వాటికి. పిల్లల మీద అరిచినా, ఇంకా దేని మీద ఇంకేమన్నా విషయం చెప్పినా, విషయం చెప్పు, అసలు విషయం ఏమిటో చెప్పు అని ఒకసారి పిల్లలు అడుగుతుంటారు. నువ్వమ్మ అసలు విషయానికి రా అంటూ ఉంటారు. చాలా మందికి అనుభవం ఇది. పిల్లలకి వాళ్ళు అసలు పాయింట్ చెప్పకుండా మనం ఏదో చాలా చెత్త మాట్లాడుతున్నాం అని వాళ్ళకి అనిపిస్తుంది. అట్లా కాకుండా అసలు విషయాన్ని జాగ్రత్తగా, ఇంట్రెస్టింగ్ గా వినే వాళ్ళకి చిరాకు లేకుండా ఆ విషయాన్ని అద్భుతంగా చెప్పగలిగిన ఒక విద్య ఇది. అందరికీ రాదు. చాలా ప్రయత్నం చేసి పొందాలి. అమ్మవారి కరుణతో పొందాలి. అలా ఆ మాట మాట్లాడగలిగిన ఒక శక్తి, తీయగా మాట్లాడగలిగిన, అందరికీ నొప్పించకుండా అందరినీ కూడా మెప్పించే విధానంగా, అది పిల్లలు అవనండి, పెద్దవాళ్ళు అవనండి, బయట వాళ్ళు అవనండి, ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా ఒక
మాటలో నేర్పు అది చాలా ప్రధానం. అటువంటి వాగ్ధాటి శుద్ధ చక్రా నుంచి వస్తుంది బయటికి. ఆ విశుద్ధి నుంచి వచ్చే ఆ ధాటి ధాటి అంటే అవతల వాళ్ళని నొప్పించే ధాటి కాదు, మెప్పించే ధాటి. అటువంటి ఆ మాట మార ప్రతిభట అన్నారు. మన్మథ వైరి ఎప్పుడొస్తున్నది? మన్మథ వైరి అంటే మన్మధుడు మనని లౌకికమైన ఇంద్ర అంటే మనకున్న ఇంద్రియ లోలత్వానికి గురి చేసి పొందే కొన్ని ఆనందాల వల్ల ఈ లౌకిక ప్రపంచానికి సంబంధించిన ఒక ఆనందాన్ని పొందుతుంటాం. ఇటువంటి ఈ ఆనందం కాదు ఇక్కడ వారు ప్రయోగించిన ఈ పదాలు. మార ప్రతిభట జటాజూట ముకుటీ కుటీరోల్లాసిన్యాహ శతమఖ తటిన్యాహ. ఇవన్నీ కూడా శతమఖ అంటే ఇంద్రుడు, ఆయన యొక్క అంటే మనకు ఉన్న ఇంద్రుడికి ఆ పదవి ఎలా వచ్చింది? ఇంద్రియ అన్ని 100 యజ్ఞాలు చేశాడు కాబట్టి అంత క్రతువులు చేసిన వాడికి ఇంద్రియ జయం ఉంటుంది. కాబట్టి ఆ ఇంద్రియ జయాన్ని పొందిన వాడికి ఇంద్ర పదవి వచ్చింది. అలాగా ఒక సాధకుడిగా మనం కూడా ఏం చేయాలి? ప్రయత్నంలో ఇంద్రియ జయం, ఇంద్రియ నిగ్రహం కాదు, ఇంద్రియ జయం పొందాలి. ఆ ఇంద్రియ జయం ఏమిటంటే ఈ ఇంద్రియాలన్నీ అంటే కంటికి చూడంగానే కనబడింది ఏదో నచ్చుతుంది, నచ్చింది కావాలనిపిస్తుంది, కావాలనిపించింది కొనుక్కునేదాకా మనస్సు ఇంకా స్థిమితం ఉండదు. అలాగే విన్నదేదో, రుచి చూసిందేదో, శరీరానికి సౌఖ్యంగా సుఖకరంగా ఉండేది, ఇలాంటివన్నీ కూడా ఐహికమైన కొన్ని ఆనందాలు. ఈ ఆనందాలన్నిటినీ ఈ ఆనందాలు పొందకూడదని కాదు, పొంది వీటిని జయించేసేయాలి. ఇంకా ఎంత అనుభవిస్తాం దీనిలో? ఇవే చూసి తినడానికి ఒక వయసు చెప్పేస్తూ ఉంటుంది, ఎలాగో తినాలని ఆశ ఉన్నా తిననీయదు. అటువంటి ఒక శరీరానికి ఒక ఆ వృద్ధాప్యం వస్తున్న కొద్దీ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఆ వృద్ధాప్యం వచ్చి తగ్గిపోయిన విషయం కాకుండా అనుభవించగలిగిన వయసులోనే వాటి మీద జయం సంపాదించడం అనేది ఇంద్రియ జయం. అది పొందాలి. నేను ఒకళ్ళని ఒక మాట అన్నప్పుడు వాళ్ళు నన్ను అన్నప్పుడు నేను బాధపడ్డాను, వెంటనే నేను కూడా వాళ్ళని అంటే వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు నేను బాధపడినట్టు వాళ్ళు బాధపడే అవసరమా? నేను ఊరుకుంటే నేనేమన్నా చిన్నపోతానా అనే ఒక జ్ఞానము చెప్తున్నా ఆ క్షణంలో ఉండే మనలో ఒక అహంకారం ఉంటుంది. చెప్పాలి, ఎన్నిసార్లు పడతాం, చెప్పేయాల్సిందే అని లోపల నుంచి ఒకటి తంతు ఉంటుంది, చెప్పు చెప్పు చెప్పని. దాన్ని నొక్కగలిగితే అది వివేకం. ఆ వివేకము మనలో నెమ్మదిగా పెరిగి అసలు రియాక్షనే రాని స్థితికి తీసుకెళ్ళాలి. వాళ్ళు అన్నారని మనము పట్టించుకోవాల్సిన విషయం కూడా లేనంత స్థితికి తీసుకువెళ్తే అది ఆ రకమైన ఇంద్రియ జయాన్ని పొందగలిగితే. అందుకనే శతమఖ అనే ఒక మాట ఉపయోగించారు ఇంద్రుడు. తర్వాత మార ప్రతిభట అంటే మన్మథుడు. అన్ని శ్లోకాల్లోనూ మనకి ఉన్న సమయాచారాన్ని బోధిస్తూ శ్రీ విద్య, శివుడు అమ్మవారు ఇద్దరు కూడా సమాన ప్రతిపత్తి కలిగిన అటువంటి సమయాచార ఆ శ్రీ విద్యలో మనం ఉపాసనలో ఉన్నాం కాబట్టి ఆ వాళ్ళ ఇద్దరి యొక్క ప్రసక్తి మన్మధుడు. మనం ఉపాసిస్తున్న విద్య కాది విద్య కాబట్టి మన్మధుడి ప్రసక్తి అన్ని శ్లోకాల్లోనూ మనకి ఈ ముగ్గురు ప్రసక్తి చూపిస్తూ ఈ ముగ్గురే, ఈ మూడే కావాల్సింది, నీ ఉపాసన బలమంతా ఇదే అని ఆ
జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ఆల్మోస్ట్ 2 శ్లోకాలకు ఒక్కసారి ప్రతి శ్లోకంలోనూ కూడా అటువంటి ఒక విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటారు. తర్వాత జటాజూట ముకుటి, జటాజూటం. ఆ జటాజూట పదం ఎందుకు ఉపయోగించారు? జటాజూటం అంటే బాగా చిక్కులు పడిపోయిన కేశ సంపద శివుడిది. ఆయన్నే కపర్ది కూడా అంటారు. అంటే అసలు అటువంటి జటాజూటం శివుడికి పార్వతికి తప్ప సాధారణంగా ఇంకా ఏ దేవతలకి దేవుళ్ళకి లేదు. వాళ్ళందరికీ ఈ వెంకటేశ్వర స్వామి చాలా ఆయన అందంగా ఉంటాడు. ఆయనకు అన్నీ చాలా శ్రద్ధగా అన్నీ జరుగుతాయి వెనకట్ల. శివుడికి అన్నీ ఏమీ లేవు. ఇవన్నీ ఆయన ఒక వైరాగ్యం. అంటే ఆ జుట్టు, అంటే అటువంటి చిక్కు పడిపోయిన ఆ జుట్టు ఏమిటంటే ఆయన మనస్సు మీద, ఇంద్రియాల మీద ఆయన సాధించిన వైరాగ్యం. అది ఒక సాధకుడిగా ప్రతి జీవి కూడా సాధించవలసిన విషయాలు. ఆ జటాజూటం అనే ప్రసక్తి ఎందుకు తీసుకొచ్చారు? అటువంటి శివుడు ఎలాగైతే వైరాగ్యాన్ని అన్ని పంచేంద్రియాల మీద, అన్నిటి మీద కూడా త్రిపుర హర, అలాగే నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది అది కూడా. ఆయన త్రిపురారి అంటే 3 మనలో ఉన్న త్రిపురాలని కూడా జయించినవాడు. అటువంటి త్రిపురాల మీద ఒక ఆధిక్యాన్ని పొందగలిగిన ఆ శక్తి శివుడు ఎలా అయితే సంపాదించాడో అది ఇక్కడ సిగ్నిఫికెన్స్ అదనమాట. ఆ మాట యొక్క ఉపయోగం అక్కడ ఈ ఉపయోగించడం వలన ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రాపంచికమైన విషయాల పట్ల వైముఖ్యం, డిటాచ్మెంట్, తర్వాత మైండ్ మీద కంట్రోలు, సెన్సెస్ మీద కంట్రోలు, ఇవన్నీ కూడా ఆయనకి పొందినవాడు. కాబట్టి అటువంటి సాధకుడు ఎవరున్నాడో ఆ సాధకుడికి తేలికగా అమ్మవారు ఆ కరుణ చూపించి అటువంటి అద్భుతమైన ఆ కవిత్వ ధోరణి ఇచ్చి వారికి ఆ జయపతాకని కూడా ప్రసాదిస్తుంది అని ఇందులో చెప్తున్నారు. అమ్మవారి కరుణతో గంగా సదృశమైన వాగ్ధోరణి మనం పొందొచ్చు అనేది మనకి మామూలుగా కూడా ఒక్కొక్కసారి అక్కడెక్కడికో వెళ్తున్నాము, మాట్లాడాలి, భయంగా ఉంది అనో, పిల్లలకి కూడా ఏమన్నా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి కొంత ధైర్యం కావాలన్నప్పుడు ఒక వాక్ ధోరణి, మంచి వాగ్ధాటి, లోపల భావాలని క్లియర్గా చెప్పగలిగిన ఒక శక్తి, ఇవన్నీ కూడా ఈ శ్లోకంలో అమ్మవారు ప్రసాదిస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఈ శ్లోకం కొంచెం పారాయణ చేసుకోవడం, పిల్లలకు నేర్పించడం చేస్తే అద్భుతమైన వాక్ సంపదని అమ్మవారు ప్రసాదిస్తుంది. ఇదే మనం ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా చెప్పుకున్నట్టు ఋషులు చేసిన, అంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఫలాలన్నిటినీ కూడా తీవ్ర తపస్సు చేసి పొందినవన్నీ ఈ ఫలాలు. మనలాగా ప్రాపంచికమైన విషయాల్లో ఉంటూ ఇందులో ఒకటి ఉంటూ నేను ఇవాళ పారాయణ చేసుకున్నాను, అది చేశాను, ఇది చేశాను, మనకి చాలా పెద్ద విషయం లాగా ఉంటుంది. అలా కాదు కదా వాళ్ళు చేసింది. అసలు ప్రాపంచికమైన విషయాల్లో వాళ్ళు లేరు. పూర్తిగా సర్వస్వ శరణాగతి చేసి పొందిన ఫలాలివి. ఇటువంటి ఫలాలని నాకొచ్చింది, నేను పొందేశానని అనుకోలేదు. నాకొచ్చిన ఈ ఫలం అందరికీ కావాలని ఋషులు, మునులు, యోగులు అటువంటి అద్భుతమైన ఫలాలను మనకు ప్రసాదించారు సరే, తెలుసుకోగలిగిన ఒక ఆ పుణ్య బలం కూడా మనం కూడా పొందాం. ఆ మాత్రం అది లేకపోతే ఇలా తెలుసుకోగలిగి చదువుకోగలిగిన
ఆ అదృష్టం మనకి కూడా ఉండదు. అలా చదువుకోగలిగిన అదృష్టాన్ని, కొంచెం అర్థం చేసుకునే జ్ఞానాన్ని కూడా అమ్మవారు భిక్షగా మనకిచ్చింది. ఇది కూడా చాలా అద్భుతమే మనకి. ఈ మాత్రంగా ఈ ప్రాపంచికమైన విషయాల్లో ఉంటూ ఇంత పిసరు ఆ జ్ఞానాన్ని పొందగలిగిన శక్తిని ఆవిడ ప్రసాదిస్తే తప్ప మనం పొందలేము. నెక్స్ట్ శ్లోకంలో శమిత దురితే అంటారు. శమిత దురితే అంటే పాపమును శమింపజేసిన దాన. అంటే అది అది తగ్గితే తప్ప ఇది రాదు. ఇది గిన్నె నిండా అది కుళ్ళిపోయిన పదార్థం ఉంటే, తియ్యని పదార్థము ప్రసాదంగా పరమాన్నం వేస్తామన్నా ఇది క్లియర్ అవ్వాలిగా. ఇది క్లియర్ అయ్యే వరకు ఆ ప్రసాదం తీసుకునేందుకు మనకు అర్హత లేదు. ఈ పాత్ర ఖాళీ లేదు కదా! కానీ పాత్రత సంపాదించుకోగలిగిన అదృష్టం కూడా మనకుంది కాబట్టి, ఈ మాత్రంగా మనం ఒక శ్లోకం చదువుకుని అర్థం చేసుకోగలిగిన ఒక శక్తిని ఆవిడ ప్రసాదించింది. అందుకని ఆవిడే శమిత దురిత ఆ దురితాలన్నిటినీ కూడా శమింపజేసి మనకి అటువంటి ఒక అదృష్టాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించింది. ఆవిడే మనకి అటువంటి వాక్ ధాటి, వాక్ శక్తి, వాక్ సిద్ధి ఇవన్నీ కూడా మనకి ఇంకా ప్రసాదించాలి. మనలో అటువంటి మంచిని పెంపొందించగలిగిన ఒక వాక్కు చుట్టూ ఉన్న వాళ్ళల్లో, పిల్లలవని, పెద్దవాళ్ళవని, మన సొంత వాళ్ళవని, పరాయి వాళ్ళవని, ఎవరినైనా మనం ఒక మంచి మాట మాట్లాడితేనే మనకు ఒక మంచి మాట వస్తుంది. మనం చెడు మాట్లాడితే 10 చెడు మాటలొస్తాయి. కాబట్టి ఏదైనా కూడా ఆ ధోరణి సరిగ్గా సరైన లైన్‌లో వెళ్ళగలిగిన ఆ శక్తిని ఏదైనా మనం పొందడం కొంచెం తేలిక, నిలబెట్టుకోవడం చాలా చాలా కష్టం. వచ్చిన దాన్ని వచ్చేస్తుంది ఒక్కొక్కసారి తెలియకుండా మనకి ఏదో ఒక అద్భుతమైన ఏదో పుణ్యబలం ఉండి ఏదో వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే ఒక ప్రయత్నం కత్తి మీద సాము. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అప్పుడు. అటువంటి ఆ శక్తిని కూడా అమ్మవారు మనకి ప్రసాదించి, ఇందులో మనం నిలబడేటట్టుగా ఈ జ్ఞాన మార్గంలో మనం నిలబడేటట్టుగా అమ్మవారు మనని కరుణించాలి. అది ఈ 51వ శ్లోకం. హ్మ్. ఉదంచంతి కాంచీనగర నిలయే తత్కరుణయా సమృద్ధా వాగ్ధాటి పరిహసిత మాధ్వీ కవయతాం ఉపాదత్తే మార ప్రతిభట జట జూట ముకుటి కుటీరోల్లాసిన్యాః శతమఖతటిన్యా జయపటీ